రాజమండ్రిలో ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించే దళిత సింహగర్జన సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని దళిత సింహగర్జన కడప జిల్లా ఇన్ఛార్జు విజయ ఆధ్వర్యంలో సింహగర్జన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ హర్ష్ కుమార్ హాజరయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వం దళితులకు చెందిన 26 స్కీమ్లు తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు దళితులకు సబ్సిడీ కింద లోన్లు ఇవ్వక ఈ ప్రభుత్వం ఒక్క లోన్ కూడా ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్తున్నా వాస్తవానికి పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తుందని అన్నారు. వసతి దీవెన, విద్యా డిగ్రీ వరకు కుదించారని, దళితులకు ఉన్నత విద్యను అభ్యసించకుండా చేస్తున్నారని విమర్శించారు. జగన్ బడుగు ఆవాస్ ప్రయోజన్కి కూడా ఒక్క రూపాయి కూడా సబ్సిడీ ఈ రోజు వరకు ఇవ్వలేదు. అందరూ వాహనాలు తీసుకుని గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఇప్పుడు డిగ్రీ వరకే ఫీజు రియంబర్స్మెంట్ అంటే జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన ఈ రెండు డిగ్రీ వరకు పరిమితం చేసి పీజీలకు తీసేసారు. పీజీలకు తీసేయడం అంటే మీరు ఇక పై చదువులు చదవడానికి అర్హులు కాదురా దళితులు కానీ, మైనారిటీలు కానీ, బీసీలు కానీ వీళ్ళెవరూ కూడా మీరు పై చదువులు మీకు డిగ్రీ వరకే మీ గవర్నమెంట్ సపోర్ట్ డిగ్రీ వరకే. అరే ఎప్పుడో ఇందిరాగాంధీ కాలం నుంచి పీజీ చదువులకి మరి సహాయం చేస్తూ ఉంటుంటే ఈయన వచ్చి నిర్బంధంగా తీసేయడం చాలా మాకు గొడ్డలు పెట్టలాగా అనిపించింది. ఈ కొత్తగా వచ్చిన 5 మెడికల్ కాలేజీలో సగం సీట్లు ఆయన అమ్ముకుంటున్నాడు గొప్పవాళ్ళకి. సగం